सुमुखाय नमः सुप्रदीप्ताय नमः सुखहृदये नमः शिवाध्यक्षाय नमः शिवारुग्णाय नमः मान्याय नमः महाकालाय नमः महाबलाय नमः हेरम्बाय नमः लम्भजनराय नमः अश्वग्रीवाय नमः महोदराय नमः भगवद्भगाय नमः नन्दिने नमः मंगलपुष्पराय नमः प्रथमाय नमः प्राज्ञाय नमः विघ्नकर्त्रे नमः विघ्नहन्त्रे नमः विश्वनेत्रे नमः शृंगारिणे नमः आश्रितवत्सलाय नमः शिवप्रियाय नमः शीघ्रकारिणे नमः शाश्वताय नमः बलाय नमः बलान्विताय नमः बलोत्थिताय नमः भक्तहृदये नमः भावगम्याय नमः ववात्मजाय नमः पुराणपुरुषाय नमः कृष्णे नमः पुष्करिक्तोक्तवारणाय नमः अग्रगण्याय नमः अग्रभूज्याय नमः अग्रगामिने नमः मंत्रकृताय नमः स्वामीकरप्रभाय नमः सर्वाय नमः सर्व उपन्यासाय नमः सर्वकर्त्रे नमः सर्वनेत्रे नमः सर्वसिद्धये नमः पंचाहस्ताय नमः पार्वतीनन्दनाय नमः प्रभवे नमः कुमारगुरवे नमः कुञ्जासुरबन्धनाय नमः मोदकप्रियाय नमः कान्तिमतये नमः त्रिजये नमः कामिने नमः कवित्थवनप्रियाय नमः हृदाय नमः हृदाय नमः ओम ब्रह्मचारिणे नमः ब्रह्मरूपिणे नमः ब्रह्मविद्याधनभुवे नमः कृष्णवे नमः कृष्णवे नमः सहिष्णवे नमः अदोत्थताय नमः ग्रन्थकारणाय नमः विष्णादृशये नमः कल्याणगुरवे नमः उन्मन्थवे नमः पराजनाय नमः समस्तजगदाधराय नमः सर्वैश्वरिप्रदाय नमः विघ्नेश्वराय नमः विघ्नराजाय नमः ओम महादेव्ये नमः अग्रपूज्याय नमः अग्रगामिने नमः मंत्रकृते नमः स्वामीकरप्रभाय नमः सर्वोपन्यासाय नमः सर्वकर्तवे नमः सर्वसिद्धये नमः ऐश्वर्यकारणाय नमः उन्नतवेशाय नमः पराजिने नमः समस्त जगदाधराय नमः सर्वैश्वर्यप्रदाय नमः विघ्नेश्वराय नमः महागणाधिपतये नमः नानाविध परिमल पत्र पुष्प अक्षतान् समर्पयामि రెండు అక్షతలు వేయండి అయ్యా వెంకటేశ్వర గారు వాళ్ళ మధ్యలోంచి ముందుకు వెళ్ళి ఆ పత్రి కొద్ది పైకి జరపండి కాళ్ళ తగలకుండా అది కొద్ది పత్రి ముందుకు జరపండి అట్లా మరి కాలు పెట్టకండి మీరు ముందుగా అట్లా మొత్తం దేవతాయై నమః ఇది అక్షతాన్ సమర్పయామి అయ్యా లేచి దండ వేయండి స్వామి వారికి పత్రై పూజయామి సురేష్ గారు కొంచెం ఒక చైర్ తీసుకొని వెనకట్రండి చైర్ తీసుకొని వెనకట్రండి అంజీ చైర్ ఒకటి దేవతాయై నమః ఇది అక్షతై పుష్పై పూజయామి అయ్యా ఒకటి దండ వేయండి మిగతా వాళ్ళు వెంకటేశ్వర గారు అగరవత్తులు అందరికి బలానా 2 అగరవత్తులు వెలిగించి తలా 2 ఇవ్వండి ఈ లోపు మనం ఆ పని చేద్దాం చిన్నగా చిన్నగా సార్ ఒక పని చేయండి కృష్ణారెడ్డి గారు మధ్య గడిచేయండి మధ్య గడిచి పెట్టచ్చు అవంతా తొక్కుదారు పత్రి అవన్నీ ఇప్పుడు చేసిన పూజ ఉన్నాయి అందుకనే అవుతుంది పత్రి అంతా ఉంది ఇబ్బంది అవుతామని రైట్ ముందు 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 సరి చేయండి ముందు సరి చేయండి అంజయ్ ఒక్క నిమిషం ఆగు సరి చేయండి మీరు కృష్ణారెడ్డి గారు లేదు కరెక్ట్ లేదు కింద రావండి పడదులేండి ఓకే ఉపమాగ్రాపయామి
పెట్టండి ఇక కూర్చోండి. ధూపమాగ్రాపయామి, అందరూ అగరవత్తులు చూపించండి స్వామివారికి. ధూపమాగ్రాపయామి, దగ్గరున్న వాళ్ళు దీపారాధన వెలిగించివ్వండి. వెంకటేశ్వర గారు అగరవత్తులు వెలిగించమన్నా మిమ్మల్ని, అందుకే వాళ్ళందరికీ అందుదని మిమ్మల్ని వెలిగించేయమన్నా. అది తీసుకోండి, అందరి దగ్గర తీసుకొని వెలిగించివ్వండి. ఒకసారి అందరూ తీసుకుంటే ఒకసారి ఎదుగుతాయి. తాపక రెండు కాదు, అది అట్లా వెలిగించి తలా రెండు పంచొచ్చు. ధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం దగ్గరున్న వాళ్ళు గంట కొట్టండి, గంట అందుబాటులో ఉన్న వాళ్ళు గంట కొట్టండి. ధూపమాగ్రాపయామి, తీయండి, సరిపోతుంది. ఇట్లానండి, ఇగో ఇట్లా పెట్టండి కిందకి. ఇట్లానండి, వాళ్ళకి ఇవ్వండి, తలా రెండు ఇవ్వండి. అది చూపించండి అమ్మా. గౌరీదేవి దగ్గర చూపించండి, గణపతి కలశం దగ్గర చూపించండి. ధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం దొరక. ఇప్పుడు తీసుకోండి, అన్ని తీసుకొని స్టాండ్లో కూర్చోండి. అది ధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపారాధన చూపించండి అందరూ కూడా స్వామివారికి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరం నేను గురులు పెట్టేసేయండి కింద. ధూప దీపానంతరం ఆగమనీయం సమర్పయామి. నైవేద్యం అందరూ కొబ్బరికాయలు కొట్టాలి, ప్రసాదాలు మూతలు తీయాలి. కొబ్బరికాయ గ్లాస్ దగ్గర పెట్టుకోండి. గిన్నె సార్ గిన్నె ఇవ్వండి. చెంబు వాళ్ళకి, గిన్నె వాళ్ళకి ఒక రైట్ పంపేయండి. గిన్నె ఉండాలిగా, లేకపోతే జగ్గి ఇవ్వండి. చైర్లో ఉన్నాడు చూడండి, అట్లా చైర్లో ఉన్నాడు చూడండి. చిన్నగా ఒకళ్ళు కొట్టి వాళ్ళకి ఇవ్వండి అమ్మ, పక్కన వాళ్ళకి ఇవ్వండి. చెంబు ఉందండి, చెంబులో కొట్టండి. ఇంకా గిన్నె ఉండాలి కాబట్టి పెద్దది గిన్నె. అయ్యగారు ప్రసాదం కూడా మూతలు తీసి పెట్టమంటారా? ఒక్క నిమిషం, కొబ్బరికాయలు కొట్టేయండి. మళ్ళీ ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది అవుతుంది, నడవలేము అడ్డు ఇటు ప్రసాదం అంటే. కొబ్బరికాయ కొట్టండి, అంచుకు కొట్టండి, నీళ్లు పారిపోయకండి, చెంబులో పెట్టండి. అట్లా మరి ఇంకెవరు ఎవరే గిన్నె గిన్నె అంటుంటే గిన్నె గిన్నె అని ఉదాహరణ అంటుంటే గిన్నెరే చెంబు వాళ్ళకి గిన్నె వాళ్ళకి ఏమన్నా రాజ వాళ్ళకి గిన్నె వాళ్ళకి. అది ఈ లైన్లో ఇటు, ఆ లైన్లో అటు కొట్టారు. పీచు తీయండి, పీచు తీయండి. కొబ్బరికాయ కొట్టిన పీచు తీయండి. కాయ తిప్పుతూ కొట్టాలి సార్. కాయ తిప్పండి, కొద్దిగా పక్కన తిప్పండి. కొట్టని చోట కొట్టండి, తొందర పగులుతుంది. అట్లా కొద్దిగా పీచు తీసుకోండి ముందుగానే. పీచు తీయండి. గౌరీదేవి దగ్గర కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు 2 తిప్పలు గౌరీదేవి దగ్గర పెట్టండి. గౌరీదేవి దగ్గర కొబ్బరి తిప్పలు గౌరీదేవి దగ్గర పెట్టండి. 2 తిప్పలు అటొకటి ఇటొకటి అమ్మవారి దగ్గర పెట్టండి. కొట్టిన వాళ్ళు చిన్నగా అన్ని గిన్నెలో కొబ్బరికాయలు అన్నీ అయిపోయిన తర్వాత అన్ని గిన్నెలో పోయండి. అయ్యా ధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి. ఇప్పుడు అయ్యా శ్రీనివాసరావు గారు నైవేద్యాలు ముందు పెట్టండి. అయ్యా కొబ్బరి నీళ్ళన్నీ ఒక దాంట్లో పోయింది, అక్కడ పక్కన పెట్టేసేయండి, చెంబు తీసేయండి. అది అయ్యా మీరు తెచ్చినటువంటి పళ్ళు ఏమైనా ఉంటే నైవేద్యం పెట్టండి. 2 పళ్ళు వేయండి. తాంబూలానికి 2 పళ్ళు ఇచ్చుకోండి. మీరు తెచ్చిన పళ్ళులో 2 పళ్ళు తాంబూలానికి పెట్టుకోండి పక్కన. ఎందుకంటే అన్ని పళ్ళు పెడితే మళ్ళీ నైవేద్యం పెడితే తాంబూలానికి పనికిరావు. అందుకే ముందుగానే చెప్తున్నాను మీకు, 2 పళ్ళు పక్కన పెట్టుకోండి తాంబూలానికి, మిగతాయి నైవేద్యం పెట్టుకోండి. దీనిలో తాంబూలా కైటి పళ్ళు ఉన్నాయి అందరికి పట్టుకోండి.
అన్ని పట్టుకొచ్చేసేయండి సార్, మూతలు తీయండి. అది మనం ఒక ప్రసాదం పెట్టుకోండి, ఒకటి తాంబూలం పెట్టుకోండి అమ్మా. మళ్ళీ తర్వాత పళ్ళు తాంబూలం పెట్టుకున్నాయి, మళ్ళీ నైవేద్యం పెట్టి తాంబూలానికి పనికిరాదు. ఇప్పుడు మీరు పెట్ల మీద కూర్చున్న వాళ్ళు మీ కలశంలో ఉన్న తమలపాకు తీసుకొని నీళ్లు తీసుకొని మగవాళ్ళు గౌరీదేవి దగ్గర పెట్టిన కొబ్బరి చెప్పల మీద నీళ్లు తోలాలి. గౌరీదేవి దగ్గర పెట్టిన కొబ్బరి చెప్పల మీద నీళ్లు తోలాలి. కృష్ణారెడ్డి గారు గౌరీదేవి దగ్గర నీళ్లు తల్లి నైవేద్యం పెట్టండి. కొబ్బరి చెప్పలు ఆడవాళ్ళు చేయబెట్టుకోండి, మగవాళ్ళు చేయబెట్టుకోండి. కొబ్బరి చెప్పల మీద నీళ్లు తల్లి కొబ్బరి చెప్పలు నైవేద్యం పెట్టండి. శ్రీ గౌరీ జీవనాయ నమః చేయి చూపించండి 5 సార్లుగా. కొబ్బరి చెప్పల్ని నారికేళ్ళ చకలాం నివేదయామి. ఇప్పుడు మళ్ళీ మగవాడు తమలపాకు తీసుకుని అక్కడ పెట్టినటువంటి గిన్నెల్లో ఉన్న ప్రసాదం మీద నీళ్ళు తల్లండి. అయ్యా ఇంకా ఉన్నాయా అన్ని వచ్చినట్టే నా కవర్లలో చూడండి. ఓం గోర్భవత్వః చుట్టూ తిప్పండి నీళ్ళని ప్రసాదాల చుట్టూ. సత్యం భర్తేన పరిశించామి అమృతమస్తు. శ్రీ పరిశుద్ధి వినాయక స్వామినే నమః. అందరూ కూడా 5 సార్లుగా స్వామి వారికి చేయి చూపించండి. ఆ ప్రసాదాలన్నీ కూడా క్షీరోపహారాన్న సహిత చిత్రాన్న సహిత కదలీఫల సహిత. ఓం ప్రాణాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. మధ్య మధ్య నీళ్ళు పెట్టండి 3 మార్లు కింద. మధ్య మధ్య ఉదకం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం 2 తమలపాకులు, 2 పళ్ళు, 2 వక్కలు, 1 చిల్లర పైసా పెట్టుకొని తెచ్చిన వాళ్ళు తీయండి, లేకపోతే అక్కర్లేదు. తాంబూలం దంపతులుగా లేచి కలశం దగ్గర తాంబూలం పెట్టండి. తాంబూలం సమర్పయామి. అదివ్వండి సార్, అంటే ఇవ్వండి. అది మీరు లాంగ్ వీడియోలు తీయొద్దు. తాంబూలం చిన్నగా దంపతులు లేవండి, ఒకరి తర్వాత ఒకరు లేచి పెట్టండి. ముందు దగ్గర ఉన్న వాళ్ళు కూర్చొని పెట్టచ్చు, లేదు దూరంగా ఉన్న వాళ్ళు లేవచ్చు. అందుకునే వాళ్ళు దగ్గరకు మీకు అందుకుంటే లేవచ్చు కూర్చొని. అది తెలిసిన దగ్గర పెట్టండి, ఒకరి తర్వాత ఒకరు సార్ వాళ్ళు లేవండి. అడావుడి తప్ప ఏముండదు ఇక్కడ. అది కంగారు పెట్టకండి, తాంబూలం పెట్టేసేయండి. ఇద్దరు కలిసి పెట్టుకోండి. శంకరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పెట్టుకోండి. అట్లా అమ్మా రైట్. తాంబూలం సమర్పయామి. కృష్ణారెడ్డి గారు తాంబూలాలు నైవేద్యాలు మహారాజుకి మేడం ఒక్క నిమిషం ఉండండి. లీలత గారు అక్షతలు తీసుకోండి. అక్షతలు తీసుకోండి. ఇటు రండి సార్, ముందుకు రండి. సేపు ముందు రండి సార్. కృష్ణారెడ్డి గారు ఆ తాంబూలం పట్టుకోండి. మళ్ళీ ఒకసారి మేడం గారి దగ్గర పైకి పెట్టమ్మా. ఆగండి, ఇద్దరు కలిసి పైకి పెట్టండి. సిరీసారు అట్లా పైకి పెట్టండి. అట్లా తాంబూలం అద్ది రైట్. మిగతా వాళ్ళు రండి, తాంబూలం పెట్టండి. మీ స్థానంలో మీరు కూర్చోండి, నిలబడండి. చిన్నగా తాంబూలం పెట్టిన వాళ్ళు పక్కకు జరగండి. తాంబూలం సమర్పయామి. మీ స్థానంలో మీరు నిలబడండి. తాంబూలం పెట్టిన వాళ్ళు తాంబూలం సమర్పయామి. ప్రసాద్ అక్కడ మనకు హాయిగా నిలబడవచ్చు. తాంబూలం సమర్పయామి. స్వామివారి దగ్గర పెట్టిన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టిన వాళ్ళకి కర్పూరం తెస్తే దీంట్లో వేయండి అమ్మా. కర్పూరం బెళ్ళు ఉంటే దీంట్లో వేయండి. ఒక్కటి కర్పూరం బెళ్ళు ఉంటే దీంట్లో వేయండి. అయ్యా మీరు కొద్దిగా పక్కకి రండి. కర్పూరం తెస్తే దీంట్లో వేయండి. రైట్. అందరు తాంబూలం పెట్టినట్టేనా? ఇంకెవరున్నారా? తాంబూలం సమర్పయామి. కర్పూర దివ్య మంగళ సుందర నీరాజనందరిశయామి. గంటయ్యమ్మ
దాంట్లో ఆయిల్ వేయండి, దీపారాలు ఆయిల్ ఏమ్మా. వాళ్ళందరూ చేతికి ఇవ్వండి, చేతికి ఇవ్వండి. ఏం కాదు, ఏమైనా చదివిస్తే ఏమైతే ఏం కాదు. ఇవన్నీ మనం పెట్టుకున్న సిద్ధాంతాలే. తుభ్యమహం సంప్రదతే నవమ అన్నప్పుడు వాళ్ళే మనకు వస్తాయి. అది చాలండి చాలండి. ఏ లేదు. दैव यजमान आयुस्तेजो दधाति आनंदकर्पूर दिव्यमंगल सुंदर नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि। जय बोलो गजानन महाराज की जय बोलो गजानन महाराज की। आनंदकर्पूर दिव्यमंगल सुंदर नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि। ఇప్పుడే కాదు సార్, ఒక్క నిమిషం ఉండండి కొద్దిగా. అయ్యా ఇవన్నీ కొద్దిగా పూజ కానివ్వండి, ఆ తర్వాత మీరు ఒక్క నిమిషం మళ్ళీ అందరూ ఇబ్బంది అవుతుంది. పట్టుకోండి, ఒకళ్ళు హారతి ఇవ్వండి స్వామి వారికి. శ్రీనివాసరావు గారు వారికి ఇవ్వండి సార్, శ్రీనివాసరావు గారికి ఇవ్వండి. కళ్ళకత్తుకోండి సార్, తీసుకోండి. శ్రీనివాసరావు గారు కొంచెం మాకు కూడా అదయో అందరికి వస్తుంది, కంగారు పడకండి, అందరి దగ్గరికి వస్తుంది. రాంది మేము పోవు, మీరు పోనీరు మమ్మల్ని. అది కమిటీ వాళ్ళు వెనక్కి పోవాలి, వెనక్కి నిలబడాలి. కమిటీ వాళ్ళు వెనక్కి రండి, అటు ఇటు వెనక్కి వెళ్ళండి. అది అయ్యా అక్షంతలు ఇవ్వండి అందరికీ సార్. వెంకటేశ్వర గారు మన డ్యూటీ మందే. వాళ్ళు ఏదో మెళ్ళ వేసుకొచ్చారని వాళ్ళ దగ్గర కాదు, మన డ్యూటీ మనం చేయాలి. అది వాడు మెల్ల వేసుకోవాలి. ఇంకా శ్రీనివాస్ గారికి ఒకటి మెల్ల వేసుకుంటాడు. అయ్యా అందరూ కూడా అక్షంతల పుష్పాలు, ప్లేట్ల మీద కూర్చున్న వాళ్ళు అక్షంతల పుష్పాలు పట్టుకోండి. మిగతా వాళ్ళందరికీ అక్షంతలు పుష్పాలండి, కంగారేం పడకండి. అక్షంతల పుష్పాలు తీసుకోవాలి. అందరూ కూడా చక్కగా నమస్కారం చేయండి.